ఒక ఆయనంట మరి 2 ఎకరాల పొలం చేశాడంట. ప్రక్కాయనంట 5 ఎకరాల పొలం చేసాడంట. చూడండి, ఆ ప్రక్కాయన పొలమంట బాగా మంచి ఏపుగా ఉందంట. ఈ 2 ఎకరాల పొలం ఆయన ప్రార్థన చేసుకుని రోజు ఆ పొలం చూసి ఈయన బాగా ద్వేషాన్ని పెంచుకుంటున్నాడంట. ఆయన ప్రార్థన చేసుకోడు, లోకస్తుడే. అయినా ఆయన కష్టపడి చేసుకుంటా ఉన్నాడు. దేవుడు దాన్ని దీవించాడు. మంచిగానే ఉంది ఆ పైరు. దాని దగ్గరికి వెళ్తాడంట రోజు. వెళ్ళి చూడగానే ప్రభువా కళ్ళు మూసుకుంటాడంట, చేను గట్టుకెళ్ళి. కళ్ళు మూసుకొని, తండ్రి యేసయ్య ప్రభువా, పక్కోడి చేను నాకన్నా పచ్చగా ఎందుకుందయ్యా? అది ఎండిపోవాలి, నా చేను పచ్చగా ఉండాలి. నా చేను 60 బస్తాలు పండాలి, ఆడి చేను 20 బస్తాలు పండాలని ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఎప్పుడు చూసినా అదే ప్రార్థన. అంటే ఆఖరికి పంట పండనే పండింది. కోత కోసారు, కుప్పలు నూర్చారు, అసలే నూర్చారు. వాడిది 60 అయిందంట, వీడిది 20 అయిందంట. ఎవడిది 20 అయింది? పక్కోడు చెడిపోవాలని ప్రార్థన చేసినోడిది 20 అయ్యింది. చెడిపోవాలన్న వాడిది 60 అయ్యింది. కారణం ఏంటి? నీ కోరిక ఎలాంటిదది? ఎలాంటి కోరిక? దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు చేయలేదు. చేసాడా తను? హ్మ్. నిజమైన దేవుని కుమారుడైతే ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను దీవించు, నా పక్కవాడిని కూడా దీవించయ్య అని ప్రార్థన చేయాలి. కానీ వాడు రోజు చేసే ప్రార్థన ఏంటంటే, నాది 60 అవ్వాలి, వాడిది 20 అవ్వాలన్నాడు. వీడిదే 20 అయింది, వాడిది 60. దేవుడు అలాంటి ప్రార్థన ఇష్టపడ్డండి. దేవుని పిల్లలైన మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కపటము లేని వారిగా ఉండాలి. మన